Hi everyone, welcome back to Sidhu Study Circle. How are you guys? Hope you are doing very well. Guys, in this session I am going to teach you one of the most important topic in reasoning, that is calendar. Earlier we discussed about the basic concepts of calendars. That is, we discussed about the odd days, normal year, leap year, and repetition of the calendar in months, repetition of the calendar in years, and what is the last days of the centuries, what is the first days of the centuries, like that. So we discussed a lot of models in earlier sessions, but in this session I am discussing about the questions from basic level to high level, and from today's session onwards I am displaying the questions in bilingual, that is English and Telugu. You can read the question in English and Telugu. And some of the students, they are requested to ask me that, so please show the questions in both languages. So that's why from today's session onwards I am showing the questions in both languages. So that is bilingual. Anyway, let's start the session now. Sanjay was born on 4th September 1996. Then, how old will he be on 10th August 2020? Okay. So, ఇనంట 4th September 1996 రోజు జన్మించిందంట సంజయ్ అనేటువంటి వ్యక్తి. అయితే ఈ డేట్ ఎప్పటి వరకు ఇస్తున్నాడు? 10th August 2020కి అతని మధ్యలో ఉండేటువంటి టైం గ్యాప్ బిట్వీన్ ఎంత అన్నట్టు. ఓకేనా? సో వెరీ ఈజీ, అంటే నేను చాలా ఈజీ క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్పబోతున్నా. సో లాటర్ రన్గా మళ్ళీ మనం కొంచెం క్రిటికల్గా ఉండేటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ముందుగా మీరు ఇలా క్యాల్కులేషన్ ఆఫ్ టైం బిట్వీన్ టూ డేట్స్ అని ఇచ్చినప్పుడు లాస్ట్లో ఏదైతే హయ్యెస్ట్ ఇయర్స్ ఉంటాయో వాటిలో నుంచి లోయెస్ట్ ఇయర్స్ని మనం తీసేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ముందు ఇయర్స్ రాసుకుందాం. ఇయర్స్, నెక్స్ట్ మంత్స్, నెక్స్ట్ డేట్ లేదా డేస్. ఓకేనా? ఇందులో మనకు అడిగినటువంటిది 2020 ఆగస్ట్ అంటే 8, నెక్స్ట్ 10th డే అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇందులో నుంచి 1996 సెప్టెంబర్ అంటే 9 months, నెక్స్ట్ 4th డేట్ను తీసేయాలి. అంటే ఇక్కడ నుంచి ఈ డేట్ వరకు అతనికి ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేట్ అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, సింపుల్ ఇది. 10లో నుంచి 4 తీసేస్తే మనకు 6 ఉంటుంది. రైట్. బట్ 8 monthsలో నుంచి 9 months తీసేయలేం మనం, కాబట్టి మనం క్యారీ తీసుకోవాలి. ఎక్కడి నుంచి క్యారీ తీసుకోవాలి? ఇయర్స్లో నుంచి క్యారీ తీసుకోవాలి. మరి 1 yearకి 12 months ఉంటుంది, కాబట్టి 12 యాడ్ చేయండి. సో చేస్తే 12 + 8 20లో నుంచి 9 తీసేయండి. ఓకేనా? 20లో నుంచి 9 తీసేస్తే మనకు 11 months. రైట్. ఇక్కడ మనకి ఇంకెంత ఉంటుంది? 2020 కాదు, ఇంకా 2019, ఎందుకంటే 1 year మనం క్యారీ తీసుకున్నాం, 12 monthsని తీసేసాం. సో 2019 ఉంటుంది మనకు. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక సింపుల్గా మనం చేయొచ్చు. ఒకవేళ 2020 అనుకోండి, 1996 అనుకోండి, 24 years ఉంటుంది. బట్ ఇక్కడ 2019 ఉంది కాబట్టి 23 years. ఓకేనా? అంటే సింపుల్గా 23 years 11 months, నెక్స్ట్ డేస్ ఎంత అంటే 6 days అని చెప్పొచ్చు సింపుల్గా. ఓకేనా? అయితే ఇక్కడ పెద్ద కష్టపడడానికి కూడా ఏం లేదు. అయితే ఇదే వడ్డీ లెక్కలు చేసేటప్పుడు, సింపుల్ ఇంట్రెస్ట్ చేసేటప్పుడు వీటిని కూడా సేమ్ ఇదే ఆర్డర్ ప్రకారంగా తీసేస్తాము. బట్ అక్కడ డేస్కు బదులు ఏ విధంగా చేస్తాం అనేటువంటిది, సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అనేటువంటిది ఆల్రెడీ నేను మన అర్థమెటిక్ కోర్సులో అప్లోడ్ చేశాను, వీలైతే చూసే ప్రయత్నం చేయండి. సేమ్ ఇది క్యాల్కులేషన్ అనేటువంటిది మనం ఇంట్రెస్ట్ అనేటువంటివి టాపిక్స్లలో కూడా చేస్తాము. ఓకేనా? కాకపోతే ఇక్కడ మంత్లకు మన డేస్లో కన్వర్సేషన్ చేసేటప్పుడు అక్కడ జనరల్గా 30 అని తీసుకుంటాము. ఇక్కడ మాత్రం క్యాలెండర్ కాబట్టి ఖచ్చితంగా ఏ మంత్ ఉంటుందో ఆ మంత్ యొక్క లాస్ట్ డేస్ అనేటువంటిది యాడ్ చేసుకోవాలి. అంటే మీకు ఇంకో క్వశ్చన్ డిస్ప్లే చేస్తే మనకు ఈ మంత్లో నుంచి డేస్కి ఏ విధంగా క్యారీ తీసుకుంటాం అనేటువంటిది తెలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. రైట్ గైస్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. Arjun was born on 15th August 2005. Then, how old will he be on 9th February 2021? ఓకేనా? సో మీకు నేను ఇక్కడ డిస్ప్లేలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో అర్జున్ అంట అతను 2005 8 months 15 days అప్పుడు అతను బార్న్ అయ్యాడు, జన్మించాడు. అయితే ఈ రోజు వరకు అంటే 2021 నెక్స్ట్ 9 days వరకు అతనికి ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక్కటి చేయడం వస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్లు వచ్చినట్టే. చూడండి, 9th డేట్లో నుంచి 15 డేట్ అనేటువంటిది తీసేయలేం.
ఓకేనా. కాబట్టి ఇక్కడ మీరు దీనికంటే ముందు డేటు ఏదైతే ఉందో అంటే యాక్చువల్గా ఏంటిది ఫిబ్రవరి 9th వరకు మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే ఫిబ్రవరి 9th కంటే జనవరి మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, ఓకేనా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అంటే 31 డేస్. ఈ 31 డేస్ అనేటువంటిది ఏంటంటే జనవరి మంత్ అనేది కంప్లీటెడ్ మంత్ తీసుకోవాలి, ఓకేనా. రైట్. సో తీసుకుంటే 31లో నుంచి 31 + 9 ఓకేనా, మొత్తం 40లో నుంచి 15 తీసేస్తే మనకు 25 డేస్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకెంత కేవలం 1 మంత్ మాత్రమే ఉంటుంది. సో 1 మంత్ అంటే 8 మంత్స్లోకి తీసేయచ్చా? లేదు. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ క్యారీ చేస్తే 12 మంత్స్ యాడ్ అవుతాయి. సో 12 మంత్స్ యాడ్ అవుతున్నాయి అంటే 12 + 1 ఎంత 13లో నుంచి 8 తీసేస్తే 5. రైట్. సో ఇక్కడ ఎంత ఉంటుంది, కేవలం ఇంకా 2020 అనుకోవాలి. సో 2020లో నుంచి 2005 తీసేస్తే ఎంత 15 ఇయర్స్. అయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఓకేనా. సార్ 30 తీసుకోవాలా 31 తీసుకోవాలా? మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్కసారి గమనించండి. జనరల్గా మీరు క్యాల్కులేటర్లో చేసినా సరే వచ్చేస్తుంది మనకు. ఇక్కడ కంప్లీటెడ్ అయినటువంటి మంత్ తీసుకుంటే కనుక మనకు వచ్చేటువంటి ఆన్సర్ అనేటువంటిది ఎగ్జాక్ట్లీ ఉంటుంది. సో చాలామందికి ఏంటంటే సపోజ్ ఇక్కడ 30 తీసుకున్నారనుకోండి, ఇప్పుడు 30 తీసుకుంటే ఏంది 30 + 9 39 అవుతుంది, ఓకేనా. సో 39లో నుంచి 15 తీసేస్తే 24 డేస్ అవుతుంది మళ్ళీ. కాబట్టి లేదు, ఇంకొంతమంది ఏమనుకుంటారంటే 2ను అంటే ఇది ఫిబ్రవరి కాబట్టి ఫిబ్రవరికి ఇక్కడ 28 యాడ్ చేయాలని అనుకుంటారు. లేదు, మనకు అడిగింది ఏంటి, ఫిబ్రవరి 9th వరకే అడిగాడు. ఫిబ్రవరి 9th వరకు అడిగిండు అంటే జనవరి 31 దాటితేనే కదా ఫిబ్రవరి రావాల్సిందే. అంటే జనవరి మంత్ అనేటువంటిది యాడ్ చేసుకోవాలి. జనవరి మంత్లో మనకు 31 డేస్ ఉంటాయి కాబట్టి 31 డేస్ని యాడ్ చేసుకుంటే మనకు వచ్చేటువంటిది యాక్చువల్ ఆన్సర్ ఉంటుంది. అయితే ఇంక్లూడెడ్ డేట్ గురించి చెప్పట్లేను నేను. ఇంక్లూడెడ్ డేట్ అయితే కనుక నెక్స్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేద్దాం. చూడండి. రైట్ గెస్, ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కు మనం ఆన్సర్ చేయగలిగితే మిగతా క్వశ్చన్స్ అన్నిటి కూడా ఈజీగానే చేయొచ్చు. ఒకసారి చూద్దాం. చూడండి. ప్రియా వాజ్ బార్న్ ఆన్ 10th October 2000. దెన్ హౌ ఓల్డ్ విల్ షీ బీ ఆన్ 5th July 2020? ఓకేనా. సో తను 2000 అక్టోబర్ 10th రోజు జన్మించిందంట. అయితే రెఫరెన్స్ ఎక్కడి వరకే అంటే 2020. నెక్స్ట్ ఇక్కడ మనకు 7th అని అన్నాడు, జూలై. నెక్స్ట్ 5th July 7th 2020 వరకు మనకు ఎన్ని ఇయర్స్ అవుతుందని మన క్యాల్కులేషన్స్లో అడగమన్నాడు, ఓకేనా. రైట్. సో ఇక్కడ మీరు బాగా గమనించాల్సినటువంటి ఒక విషయం ఉంది. ఎక్కడ అంటే ఇక్కడ 5 నుంచి 10 అనేది వెళ్ళదు, 7 నుంచి 10 అనేటువంటిది వెళ్ళదు. అండ్ ఇక్కడ ఇయర్స్ అనేది ఓకే 2020 నుంచి 2000 అనేది తీసేయచ్చు. రైట్. ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి దీనికి సంబంధించినటువంటిది. ఇప్పుడు 5th మంత్లో నుంచి 10th మంత్ అంటే 5 డేస్లో నుంచి 10 డేస్ అనేటువంటిది వెళ్ళిపోదు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి మనం క్యారీ తీసుకుంటాం, ఓకేనా. క్యారీ ఏం తీసుకోవాలి, 6th మంత్కి సంబంధించినటువంటి డేస్ తీసుకోవాలి. 6 మంత్స్ అంటే ఏంది, జూన్ అంటే ఎన్ని డేస్ ఉంటుంది, 30 డేస్, ఓకేనా. సో రైట్, సింపుల్గా 30 + 5 35 నుంచి 10 తీసేస్తే 25 డేస్, ఓకేనా. రైట్. సో ఇప్పుడు ఇక్కడ 7th మంత్ అంటే ఇక్కడ కేవలం 6th మంతే ఉంటుంది, ఇక్కడ 6th మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకోవాలి, 12 మంత్స్ తీసుకోండి. 12 మంత్స్ అంటే 12 + 6 ఎంత 18లో నుంచి 10 తీసేస్తే ఎంత 8. రైట్. సో ఇక్కడ 1 ఇయర్ పోతుంది కాబట్టి కేవలం 2019 మాత్రమే ఉంటుంది. మరి 2019 అంటే సింపుల్గా ఇక్కడ 19 ఇయర్స్. అయితే ఇక్కడ చాలామందికి ఉండేటువంటి డౌట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ 25 డేస్ అనేటువంటిది ఎక్స్క్లూడెడ్. బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్క్లూడెడ్ అంటే దాని మీనింగ్ ఏంటి, మనకు అడిగేది ఏంటి, బిట్వీన్ డేట్ అని అడుగుతుండు. వాటి మధ్యలో ఉండేటువంటిది అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి డేస్ను కన్సిడర్ చేస్తే ఎండింగ్లో ఉన్నటువంటి డేట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయొద్దు. మరి రెండింటిని కన్సిడర్ చేయొద్దు. మళ్ళీ బాగా అబ్జర్వ్ చేయండి. అయితే స్టార్టింగ్ డేట్నన్నా కన్సిడర్ చేయండి, లేకపోతే ఎండింగ్ డేట్నన్నా కూడా కన్సిడర్ చేయండి, కానీ రెండింటిని కన్సిడర్ చేయొద్దు. కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఆన్సర్. అయితే కొంతమందికి ఏం తీసుకుంటారంటే ఇది 7th మంత్ కాబట్టి ఈసారి నేను ఇక్కడ 31 తీసుకుంటా, 31 + 5 ఎంత అంటే 36 కాబట్టి నాకు ఇక్కడ 26 వస్తుందని అంటారు. ఇదేంటిది అంటే ఇంక్లూడెడ్ అంటే మనం స్టార్టింగ్ డేస్ని నెక్స్ట్ ఎండింగ్ డేస్ని మనం కలిపినప్పుడు వచ్చేటువంటి ఆన్సర్ ఎంత అంటే మనకు 26 డేస్. బట్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది పర్ఫెక్ట్ ఆన్సర్, ఓకేనా. ఒకవేళ ఆప్షన్స్లలో 19 ఇయర్స్ 8 months 25 డేస్ లేకుండా 19 ఇయర్స్ 8 months 26 డేస్ అనేటువంటిది కనుక మీకు ఇచ్చినట్లయితే, ఓకేనా,
అప్పుడు ఇది లేకపోతే ఇది ఆన్సర్ పెట్టండి. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మాత్రం దిస్ ఇస్ ది సూటబుల్ ఆన్సర్. ఎప్పుడైనా సరే బాగా అబ్జర్వ్ చేయండి, కంప్లీటెడ్ అయినటువంటి మంత్ని తీసుకోవాలి, కంప్లీటెడ్ మంత్ తీసుకోవాలి. టేక్ ది కంప్లీటెడ్ మంత్ హియర్. ఓకేనా, మీకు ఏ ఇయర్ ఇస్తే, ఏ మంత్ ఇస్తే ఆ మంత్కు ముందు ఉన్నటువంటి మంత్ని తీసుకొని మీరు ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ మీకు ఇంకో క్వశ్చన్ కూడా మీకు నేను డిస్ప్లేలో చూపిస్తున్నా. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది మీరే కింద కామెంట్ బాక్స్లో కానీ లేకపోతే చాట్ బాక్స్లో కానీ మీరే ఆన్సర్లు చేసి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. వెరీ వెరీ ఈజీ. అండ్ మీరు దీంట్లో పెద్ద కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. సో ఒక్కసారి మీరు ఈ క్వశ్చన్లన్నింటినీ కూడా బేస్ చేసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ యూట్యూబ్లో ఈ వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నట్లయితే కనుక మీరు కొంత డిస్కంటిన్యూటీ పార్ట్ ఉంటుంది. మన సిద్ధు స్టడీ సర్కిల్ యాప్ ఉంటుంది, ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు రీజనింగ్ కోర్స్ ఉంటుంది. జస్ట్ 1500 రూపీస్కి నేను 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. సో వీలైతే కనుక మీరు ఈ కోర్సును పర్చేజ్ చేసి టాప్ టు బాటమ్, ఓకేనా, ఒక ఆర్డర్ వైజ్గా ఉంటుంది. దాంట్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ప్రతి టాపిక్లో కూడా ఆ విధంగానే ఉంటుంది. సో వీలైతే కనుక మీరు మన సిద్ధు స్టడీ సర్కిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చేస్తాను. సో దాని నుంచి మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో దాంతోపాటు కంటెంట్ను ఒకసారి చూడండి. కంటెంట్ అనేటువంటిది హై లెవెల్గా ఉండేటువంటి ప్రయత్నమే చేశాను. కాబట్టి కంటెంట్ను బేస్ చేసుకొని మీరు ఆ కోర్సును పర్చేజ్ చేసి టాప్ టు బాటమ్, ఓకేనా, అంటే లో గ్రేడ్ నుంచి హై గ్రేడ్ వరకు, లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి క్వశ్చన్ను నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేశాను. ప్రతి మోడల్ను కూడా కవర్ చేశాను. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఏం లేదు. సో యూ కెన్ హ్యాపీలీ పర్చేస్. డెమో వీడియోస్ కూడా ఉంటాయి. సో వీలైతే కనుక మీరు ఆ డెమో వీడియోస్ని చూసి అయినా సరే మీరు ఆ కోర్సును పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాంతోపాటు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ యొక్క విలువైనటువంటి సలహాలు కానీ సూచనలు కానీ మీ విలువైనటువంటి రివ్యూస్ అన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో పొందుపరుస్తారని నేను ఆశిస్తున్నా. సో దీంట్లో మీకు లాస్ట్లో ఒక క్వశ్చన్ కూడా మీరు చేయడానికి కోసమని నేను వదిలిపెట్టేస్తా. సో ఆ క్వశ్చన్ కూడా మీకు ఎంతవరకు అర్థమైంది, ఎన్ని సెకండ్స్లలో చేస్తున్నారనే దాన్ని బేస్ చేసుకొని మీరు కింద కామెంట్ సెక్షన్లో దానికి సంబంధించినటువంటి ఆన్సరు ఇస్తారని నేను ఆశిస్తున్నా. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ సో మచ్.